భరద్వాజ గారు బాలకృష్ణ గారి 109 సినిమా సంబంధించి ఒక చిన్న టీజర్ను బయటకు వదిలారు. దాంతోపాటు టైటిల్ బయటకు వచ్చింది, డాకు మహారాజ్. అవును. ఈ టీజర్ చూసిన తర్వాత మీకు కలిగిన అభిప్రాయం ఏంటి? బాలకృష్ణ గారి గెటప్ ఎలా ఉంది, తమ మ్యూజిక్ ఎలా ఉంది, ఇది ఎలా అనిపించింది? 96 సెకండ్స్ ఉంది. అంటే టైటిల్ రివీల్ చేయటం కోసం, టైటిల్ కన్ఫర్మ్ చేయటం కోసం ఈరోజు ఈ టీజర్ వదిలేరు. ఇది టైటిల్ టీజరే, అంతకు మించి మరేమీ కాదు. అయితే దీనిలోనే కొంత కథ చెప్పే ప్రయత్నం చేశారు. కథ ఏమిటి, దీని వెనకాల ఏమి అంటే ఇన్స్పిరేషన్ ఏమిటి ఈ కథకి, ఇలాంటి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అలాగే టైటిల్కి సంబంధించి కూడా 3-4 టైటిల్స్ జనాల్లో సర్క్యులేషన్లో ఉన్నాయి. అవును. సర్కార్ సీతారాం అన్నారు, ఊరమాస్ అన్నారు, డాకు మహారాజ్ కూడా సర్క్యులేషన్లో ఉన్నదే. అయితే ఫైనల్గా ఇది బాగుంది అనేది వీళ్ళు సెటిల్ చేశారు, కన్ఫర్మ్ చేశారు. ఈ కన్ఫర్మ్ చేయడానికి కారణం ఏంటంటే బాలకృష్ణ క్యారెక్టరు, అలాగే సినిమాలో ఆయన చేసినటువంటి ఇతర యాక్టివిటీస్, వీటన్నిటికీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనే ఉద్దేశంతో తీసుకున్నారు. ఎప్పుడైతే డాకు మహారాజ్ అన్నారో రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఓకే, ఈ క్యారెక్టర్ రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్ అయి ఉండొచ్చు అనేది ఒక అంచనా. అలాగే మనకి చంబల్ వ్యాలీలో 39 నుంచి 55 వరకు గడగడలాడించినటువంటి రాజా మాన్సింగ్, డాకు మాన్సింగ్. ఓకే, ఆయన ఆగ్రా జిల్లాకు చెందినవాడు. చంబల్ వ్యాలీలో దొంగతనాలు చేశాడు. ఆయన కూడా అంటే దుర్మార్గం మీద ఆయన తిరగబడేవాడు. అలాగే ఆయన ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతుండగా చూసినటువంటి ఒక ప్రభుత్వ అధికారి ఈయన గురించి బయట ప్రజల్లో ప్రచారంలో ఉన్నటువంటి విషయాలు వేరు, ఆయన మాట్లాడింది వేరు. ఒక కొత్త మాన్సింగ్ని చూశాను ఈ మీటింగ్లో నేను అని చెప్పి ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతే, ఆయన మీద జరిగినటువంటి ప్రచారం వేరు. ఆయన బందిపోటు దొంగగా ప్రచారం చేశారు, కానీ అది కాదు. ఆయన అక్కడ లోకల్ ప్రజల కష్టాలు తీర్చేవాడు, ఒక ప్యారలల్ గవర్నమెంట్ వ్యవస్థగా వ్యవహరించేవాడు ఆయన. ఓకే, అయితే దీనికి ఇది జస్ట్ కేవలం ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్గా ఉంటుందా అనేది ఒక డౌట్ దీనిలో. అఫ్ కోర్స్ కథ ఏంటిది అనేది ఇంకా బయటకు చేయలేదు, కానీ ప్రస్తుతానికి డాకు మహారాజ్ అనే టైటిల్ ఒకటే బయటకు వచ్చింది. క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అనేది బయటికి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇది ఏ బ్లాక్గా ఉంటుంది సినిమాలో అనేది తెలియదు. ఇదే టోటల్ సినిమా అయి ఉండే అవకాశం అయితే లేదు. ఓకే, ఇది ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కావచ్చు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నటువంటి టెక్నిక్ ఒకటి ఉంది, కాంటెంపరీ సొసైటీ, అలాగే దీనికి బ్యాక్గ్రౌండ్లో ఇంకొక కథ నడుస్తూ ఉంటుంది. ఓకే, 2 కథల్ని ఒకే టైం లైన్ మీద నడపటం అనే ఒక టెక్నిక్ మీద నడుస్తున్నాయి ఈ మధ్య స్క్రీన్ ప్లేలు. ఆ తరహా టెక్నిక్ ఏదో బాబీ వాడినట్టుగా కనిపిస్తుంది. అయితే టీజర్ చాలా ఎఫెక్టివ్గా ఉంది. బాలకృష్ణ గారి క్యారెక్టర్ని వాళ్ళు ఎలివేట్ చేసిన తీరు చాలా బాగుంది. ఆ వాయిస్ ఓవర్లో అంటే రాజ్యం లేని రాజు అనే పదం, గండ్రగొడ్డలి పట్టినటువంటి యమధర్మరాజు అనటం, ఇవన్నీ ఈ మాటలు వింటూ బాలకృష్ణను ఊహించుకుంటే డెఫినెట్గా ఇది ఒక సక్సెస్ఫుల్ వెంచర్గానే కనిపిస్తోంది. అఫ్ కోర్స్ ఇద్దరు ఫామ్లో ఉన్నారు కదా, బాలయ్య బాబు హ్యాట్రిక్ కొట్టున్నారు, బాబీ వాల్తెర్ వేరేతో తను ఫామ్లోనే ఉన్నాడు. రెండోది సంక్రాంతి విజయం అనేది వీళ్ళిద్దరి ఖాతాల్లోనూ ఉంది. గతంలో ఒక సంక్రాంతికి వీళ్ళిద్దరూ పోటీ పడినటువంటి సందర్భం ఉంది. ఆయన వాల్తేరు వీరయ్యతోనూ ఈయన వీరసింహారెడ్డి గారు వచ్చి పోటీ పడ్డారు, ఇద్దరు విజయం సాధించారు. అయితే ఇక్కడ సోలో బాలకృష్ణ, అక్కడ వచ్చేసరికి అది ఒక రకమైనటువంటి మల్టీ స్టారర్ సినిమా. ఈ సినిమాలో బాలకృష్ణలో రకరకాల వేరియేషన్స్ చూపించే ప్రయత్నం జరుగుతుంది. నిజానికి ఇది పొలిటికల్ డ్రామా అనేది మొదట్లో వినిపించిన మాట ఈ సినిమా కమిట్ అయినప్పుడు. ఓకే, అంతమే కాదు, ఆయన ఏం చెప్పాడంటే ఎలక్షన్ ముందే కంప్లీట్ అయిపోవాలి సినిమా అన్నాడు బాలకృష్ణ గారు. చెప్పడంతో ఇదేదో ఎలక్షన్ ముందే రిలీజ్ అయిపోతుంది సినిమా, పొలిటికల్ కాంటెక్స్ట్లో సబ్జెక్ట్ ఉండబోతోంది అని అనుకున్నారు. కానీ అది కాదు. ఇలా రకరకాల ప్రచారాలు ఉన్నాయి, ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి. నిజానికి ఎన్నికల వలన డిలే అయిన సందర్భం ఈ సినిమా. ఫైనల్గా ఈరోజు రిలీజ్ అయినటువంటి టైటిల్ అయితే మనకి రకరకాల ఊహలకి అవకాశం కల్పించేదిగా ఉంది. అలాగే చంబల్ వ్యాలీ బ్యాక్గ్రౌండ్ చూపించాడు. ఆ చంబల్ వ్యాలీ బ్యాక్గ్రౌండ్ చూపించడంతో మాన్సింగ్ తెర మీదకి వచ్చాడు.
అమితాబ్ కూడా ఒకసారి ఎప్పుడో రెఫర్ చేశాడు ఆయన పేరు, ఓకే. మాన్ సింగ్ పేరు రిఫర్ చేస్తూ మా చిన్నతనాల్లో ఆయన గురించి చాలా కథలు వినేవాళ్ళం అని చెప్పాడు. ఇలా అంటే ఒక పొలిటికల్గా కావచ్చు, లేకపోతే సామాజికంగా కావచ్చు, పేదల్ని అణిచివేసేటువంటి ఒక ప్యారలల్ దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తూ ఉంటుంది ఒక ప్రాంతంలో. దాని మీద ఒక యువకుడు చేసేటువంటి తిరుగుబాటు కథ. ఈ క్రమంలోనే వాళ్ళని దోచి వీళ్ళనికి పెట్టడం ఇవన్నీ నడుస్తాయి. ఓకే. ఇవన్నీ నడవటమే కథ. అంటే ఒక ప్రజల పక్షాన నిలబడి యుద్ధం చేసేటువంటి ఒక నాయకుడి కథ ఇది. టెక్నికల్ వాల్యూలు కూడా మంచిగా ఉన్నట్టున్నాయి, టెక్నీషియన్స్ కూడా టెక్నికల్గా చాలా బాగుంది. రజనీకాంత్ సినిమా జైలర్కి అవునవును పనిచేసినటువంటి కన్నన్ కెమెరామెన్ అతన్ని తీసుకొచ్చారు, కెమెరామెన్ని. అలాగే మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అంటే బాలకృష్ణ సినిమా అంటే తమన్ ప్రాణం పెట్టి చేస్తాడు, అది మనకి గతంలో కూడా ప్రూవ్ అయింది. సో ఈ సినిమాలో కూడా ఆర్ఆర్ చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఓకే. టోటల్గా టీజర్ అన్ని విధాలుగా బాలకృష్ణ అభిమానుల్ని మాత్రమే కాదు, టోటల్ తెలుగు సినిమా అభిమానులందరినీ ఛార్జ్ చేసే పద్ధతిలో ఉంది. ఓకే. ఈ సినిమాతో ఆయన మరొక విజయం కొట్టి ఇంకొక హ్యాట్రిక్కి శ్రీకారం చుట్టేటువంటి ప్రయత్నం. ఓకే. ఇది విజయవంతం అవుతుంది అనేది అనిపిస్తోంది టీజర్ చూస్తే. ఓకే. రెండోది సితారా ఎంటర్టైన్మెంట్స్కి ఇప్పటి వరకు వాళ్ళు చేస్తున్నటువంటి సినిమాల్లో ఇది కొంచెం నెక్స్ట్ లెవెల్ సినిమాగానే కనిపించింది ఓకే ఈ టీజర్ నుంచి. ఓకే. సో ఆ ప్రమోషన్ దొరికేస్తుంది వాళ్ళకి ఆటోమేటిక్గా. ఓకే. నాగవంశీకి ఒక అద్భుతమైన హిట్, కొత్త సంవత్సరం శుభారంభం, సంక్రాంతికి డేట్ కూడా ఇచ్చేశారు. అవును, 12వ తారీఖు రిలీజ్ ఉన్నా కదా. అవును. దీనికి పోటీ ఇంకొక సినిమా ఉంది, గేమ్ చేంజర్. గేమ్ చేంజర్కి ఈ సినిమాకి అంటే చిరంజీవి గారి అబ్బాయికి బాలకృష్ణకి మధ్య పోటీ.